January 3rd, 2026, midnight around 2 o'clockకి వెనిజులా ప్రెసిడెంట్ నికోలాస్ మదూరో అలాంగ్ విత్ హిస్ వైఫ్ సిలియా ఫ్లోరాస్ వీళ్ళిద్దరిని కూడా యుఎస్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. పాజిటివ్ చెప్పాలంటే క్యాప్చర్ చేసింది. లుక్, ఇక్కడ మనకి రష్యా బెస్ట్ ఫ్రెండ్ కదా అని చెప్పి నేను కంప్లీట్ గా మదూరో వైపు ఉండి మాట్లాడను. అలానే మన ట్రంప్ కాటన్ సీడ్ కదా అని చెప్పి నేను కంప్లీట్ గా ఇటువైపు ఉండి మాట్లాడను. నేను న్యూట్రల్ గా చెప్తాను, జరిగింది మాత్రమే చెప్తాను. కంక్లూజన్ ఏంటి అనేది మీరే డిసైడ్ అవ్వండి. మీరే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నోట్ కూడా నేను ఇప్పుడు అడగను, ఎండ్లో అడుగుతాను. మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయొచ్చు, అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విషయం కూడా నేను ఎక్కువ లాగ్ చేయను, చిటికలో చెప్పేస్తా. ముందు నిన్న రాత్రి ఏం జరిగింది అనేది చూద్దాం. దాని తర్వాత దీనికి రూట్ కాజ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది కూడా చూద్దాం. ముందు నిన్న రాత్రి తారీఖు గురించి చూసుకుంటే January 3rd, 2026 అరౌండ్ 2 o'clockకి ఇలాంటి విషయాలు చాలా అక్యురేట్ గా ఉంటారు కదా. అరౌండ్ 2 o'clock ఏం కాదు, ఎగ్జాక్ట్ గా 2 o'clockకి ఈ వెనిజులా క్యాపిటల్ అయిన కెరాకస్ లో కంప్లీట్ గా పవర్ కట్ అయిపోయింది. తర్వాత 2:15కి ఈ యుఎస్ ఆర్మడ్ ఫోర్సెస్ లోనే ద మోస్ట్ డేంజరస్ ఫోర్స్ అయిన డెల్టా ఫోర్స్ రంగంలోకి దిగారు. ఈ కెరాకస్ లో ఉన్న మిరాఫ్లోర్స్ ప్యాలెస్ ని కంప్లీట్ గా చుట్టుముట్టేసి ఈ మదూరా అలానే సిలియా ఫ్లోర్స్ ని వీళ్ళిద్దరిని కూడా క్యాప్చర్ చేసుకుని యుఎస్ఎస్ ఇవోజిమా అనే యుఎస్ వార్షిప్ కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా న్యూయార్క్ కి తీసుకెళ్లిపోయారు. ఈ ఆపరేషన్ కి వీళ్ళు పెట్టుకున్న పేరు ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. ఇప్పుడు దీని అంతటికీ కూడా రూట్ కాస్ట్ చూసుకుంటే మనకి 2013 లో స్టార్ట్ అయింది. ఈ 2013 లో హ్యూగో చావెస్ అని చెప్పి వెనిజులాకి ద మోస్ట్ లెజెండరీ ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఈ నికోలాస్ మదూరో పవర్ లోకి వచ్చారు. అక్కడ నుంచి ఒక 5 years పాటు జరిగిపోయింది. దాని తర్వాత 2018 లో రీఎలక్షన్ మళ్ళీ జరిగింది ఈ వెనిజులాలో. ఈ రీఎలక్షన్ జరిగిన తర్వాత మదూరో గెలిచారు. కానీ ఇది కంప్లీట్ గా రిగ్గడ్ ఎలక్షన్ అని చెప్పి యుఎస్ గవర్నమెంట్ చెప్తుంది. అలానే వరల్డ్ మొత్తం చెప్తుంది. వరల్డ్ లో ఉండే ఇన్సైడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. రిజల్ట్ ఈ వెనిజులా ఎకానమీని కంప్లీట్ గా కొలాప్స్ చేసింది. ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోయింది. ఆకలితో చనిపోయే వాళ్ళు కూడా పెరిగిపోయారు. అంటే ఎంత ఘోరంగా అంటే అంత ఘోరమైన స్థితికి వచ్చేసింది వెనిజులా ఈ 2018 తర్వాత. అయితే దీనికి ఈ అరెస్ట్ కి అసలు సంబంధం ఏంటి అని చూస్తున్నారా? నెక్స్ట్ దాని గురించే చెప్పబోతున్నాను. మార్చి 2020 యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ మదూరోని ఒక డ్రగ్ లార్డ్ లాగా డిక్లేర్ చేసింది. అండ్ అతని మీద బౌంటీ కూడా డిక్లేర్ చేసింది. ఒక $15 million, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఇంచుమించు ఒక 125 crores వరకు ఉండొచ్చు. అండ్ ఇతని మీద ఈ యుఎస్ గవర్నమెంట్ వేసిన ఛార్జ్ వచ్చేసి నార్కో టెర్రరిజం. ఇతను కొలంబియా నుంచి యుఎస్ గవర్నమెంట్ కి వస్తున్న కొకైన్ డ్రగ్స్ ని అఫీషియల్ గా మదూరో గవర్నమెంట్ లాగేసుకుంటుంది, తీసేసుకుంటుంది అని చెప్పి వీళ్ళు అక్యూజేషన్ ఫైల్ చేశారు. అప్పటి నుంచే మదూరోని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ September 2024 లో మదూరో వాడుతున్న డొమినికన్ రిపబ్లిక్ లో ఇతని ప్రైవేట్ జెట్ ని 900EX అనుకుంటా, ఫాల్కన్ 900EX, ఇతని ఆ జెట్ ని ఈ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు కంప్లీట్ గా సీజ్ చేసేసి అది ఫ్లోరిడాకి తీసుకెళ్లిపోయారు. అండ్ నెక్స్ట్ 2026 లో నిన్న జరిగిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. ఆఫ్టర్ హిజ్ అరెస్ట్ వెనిజులా కంట్రీ ఎలా ఉంది అని చెప్పి చూసుకుంటే అక్కడ ఉన్న ప్రజలు మాత్రం దీన్ని చాలా పాజిటివ్ గా, చాలా హ్యాపీగా తీసుకుంటున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన క్లిప్స్ కొన్ని దొరికాయి, మీకు ఇక్కడ వేస్తాను చూడండి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ గురించి చూసుకుంటే డెల్సీ రాడ్రిగస్ అని చెప్పి వైస్ ప్రెసిడెంట్, ఇతను ప్రెసెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్నాడు. బట్ యుఎస్ గవర్నమెంట్ ఏమంటుందంటే మేము టెంపరీగా ఈ వెనిజులా కంట్రీని లీడ్ చేస్తాము, తర్వాత చూద్దాం అన్నట్టుగా చెప్తున్నారు. దీని గురించి కొన్ని పెద్ద పెద్ద కంట్రీస్ కూడా రెస్పాండ్ అవుతున్నాయి. లైక్ రష్యా, చైనా, ఇరాన్, ఇట్లా కొన్ని కంట్రీస్ అయితే రెస్పాండ్ అవుతున్నాయి. అంటే మీరు ఇలా ఎలా తీసుకెళ్తారు, ఒక కంట్రీ ప్రెసిడెంట్ ని మీరు అలా ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్తారని చెప్పి చెప్తున్నారు. అలానే కొన్ని సోషల్ మీడియాలో కూడా కొన్ని వినిపిస్తున్నాయి. మన పుతిన్ బాబు కూడా ఇలానే జెలెన్స్కీని లేపుకొచ్చేస్తే మీకు ఓకేనా అన్నట్టుగా కొన్ని మాటలైతే మాట్లాడుతున్నారు. బట్ ఈ యుఎస్ గవర్నమెంట్ చేసింది కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే రాంగ్ అని అనిపిస్తుందా, మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్స్ లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో కంప్లీట్ గా వర్త్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేసి మీ అమూల్యమైన ఆదరణ తెలియజేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం బెటర్, నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది. అలానే ఎవరికైనా ఇలాంటి జియో పొలిటికల్ న్యూస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తే కొంచెం వాళ్ళకు కూడా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తుంది, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టుగా అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.